కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన బ్రిటన్ యుద్ధ విమానం F-35 ఎట్టకేలకు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతోంది. 5 వారాలుగా తిరువనంతపురంలో తిష్టవేసిన ఈ విమానం స్వదేశానికి బయలుదేరేందుకు రెడీ అవుతోంది. హైడ్రాలిక్ సిస్టమ్ విఫలమవడంతో జూన్ 14వ తేదీన కేరళలో ల్యాండింగ్ అయిన ఈ ఫైటర్ జెట్ అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయింది. దాదాపు 3 వారాల పాటు బహిరంగంగా ఉంచినప్పటికీ జూలై 6వ తేదీన హ్యాంగర్లోకి తరలించారు. అక్కడే దానికి మరమ్మతులు చేశారు. 24 మంది బ్రిటిష్ నిపుణుల బృందం ఈ యుద్ధ విమానం సమస్యను పరిష్కరించింది. జూన్ 14న ఆస్ట్రేలియా వెళ్తున్న F-35లో హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తింది. దీనికి తోడు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎదురవడంతో దగ్గరలోని కేరళలోని తిరువనంతపురంలో విమానాన్ని అత్యవసరంగా దించాల్సొచ్చింది. హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించి బ్రిటన్కు తిరిగి పంపించేందుకు టెక్నీషియన్లు ఎంతగానో ప్రయత్నించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి విమానం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. F-35 ఫైటర్ జెట్ మరమ్మతు పనులు అత్యంత రహస్యంగా సాగాయి. కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన బ్రిటన్ యుద్ధ విమానం F-35 ఎట్టకేలకు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతోంది. 5 వారాలుగా తిరువనంతపురంలో తిష్టవేసిన ఈ విమానం స్వదేశానికి బయలుదేరేందుకు రెడీ అవుతోంది. హైడ్రాలిక్ సిస్టమ్ విఫలమవడంతో జూన్ 14వ తేదీన కేరళలో ల్యాండింగ్ అయిన ఈ ఫైటర్ జెట్ అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయింది. దాదాపు 3 వారాల పాటు బహిరంగంగా ఉంచినప్పటికీ జూలై 6వ తేదీన హ్యాంగర్లోకి తరలించారు. అక్కడే దానికి మరమ్మతులు చేశారు. 24 మంది బ్రిటిష్ నిపుణుల బృందం ఈ యుద్ధ విమానం సమస్యను పరిష్కరించింది. జూన్ 14న ఆస్ట్రేలియా వెళ్తున్న F-35లో హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తింది. దీనికి తోడు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎదురవడంతో దగ్గరలోని కేరళలో తిరువనంతపురంలో విమానాన్ని అత్యవసరంగా దించాల్సొచ్చింది. హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించి బ్రిటన్కు తిరిగి పంపించేందుకు టెక్నీషియన్లు ఎంతగానో ప్రయత్నించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి విమానం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. F-35 ఫైటర్ జెట్ మరమ్మతు పనులు అత్యంత రహస్యంగా సాగాయి. కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన బ్రిటన్ యుద్ధ విమానం F-35 ఎట్టకేలకు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతోంది. 5 వారాలుగా తిరువనంతపురంలో తిష్టవేసిన ఈ విమానం స్వదేశానికి బయలుదేరేందుకు రెడీ అవుతోంది. హైడ్రాలిక్ సిస్టమ్ విఫలమవడంతో జూన్ 14వ తేదీన కేరళలో ల్యాండింగ్ అయిన ఈ ఫైటర్ జెట్ అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయింది. దాదాపు 3 వారాల పాటు బహిరంగంగా ఉంచినప్పటికీ జూలై 6వ తేదీన హ్యాంగర్లోకి తరలించారు. అక్కడే దానికి మరమ్మతులు చేశారు. 24 మంది బ్రిటిష్ నిపుణుల బృందం ఈ యుద్ధ విమానం సమస్యను పరిష్కరించింది. జూన్ 14న ఆస్ట్రేలియా వెళ్తున్న F-35 హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తింది. దీనికి తోడు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎదురవడంతో దగ్గరలోని కేరళలోని తిరువనంతపురంలో విమానాన్ని అత్యవసరంగా దించాల్సొచ్చింది. హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించి బ్రిటన్కు తిరిగి పంపించేందుకు టెక్నీషియన్లు ఎంతగానో ప్రయత్నించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి విమానం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. F-35 ఫైటర్ జెట్ మరమ్మతు పనులు అత్యంత రహస్యంగా సాగాయి.